కాండ్రికలోని సుబ్బారెడ్డి మున్సిపల్ హై స్కూల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా కమిటీ, విజయవాడ సెంట్రల్ సిటీ కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన పాఠశాలల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను అధికారులు వెంటనే గుర్తించి సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పాఠశాలలోని విద్యుత్ వైరింగ్, విద్యుత్ పరికరాలు, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, అగ్నిమాపక పరికరాలను నిపుణులతో పూర్తి స్థాయిలో తనిఖీ చేయించాలని కోరారు. కేవలం కండ్రిక పాఠశాలకే పరిమితం కాకుండా విజయవాడ నగర పరిధిలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక భద్రతా తనిఖీలు నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. అగ్ని ప్రమాదం కారణంగా పాఠశాల భవనం, విద్యా సామగ్రికి నష్టం జరిగి ఉంటే వెంటనే నష్టాన్ని అంచనా వేసి మరమ్మతులు చేపట్టాలని కోరారు. విద్యార్థుల చదువుకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. విద్యార్థుల ప్రాణాలకు ముప్పు కలిగించే ఎలాంటి నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం, అధికారులు ఉపేక్షించకూడదని ఎస్ఎఫ్ఐ స్పష్టం చేసింది. ఘటనకు దారితీసిన కారణాలను పూర్తి స్థాయిలో వెలుగులోకి తీసుకురావడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా శాశ్వత భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 27న శతాధిక వృద్ధుల సన్మానోత్సవం నిర్వహించనున్నట్లు వయోవృద్ధుల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ చెల్ల హరికుమార్, ట్రస్టీ తట్టి అర్జున్రావు తెలిపారు. శత వసంతాలు పూర్తి చేసుకున్న పెద్దవారిని కనీసం 10 మందిని ఒక వేదిక పైన దర్శించి వారికి పాదాభివందనం చేసుకుంటే సాక్షాత్తు భగవంతుని పాదాలకు నమస్కరించినట్లేనని చెప్పారు. వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27న శతాధిక వృద్ధుల సన్మాన ఉత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ చెల్ల హరికుమార్, ట్రస్టీ అర్జున్రావు మీడియాకు వెల్లడించారు. గడిచిన దశాబ్దంన్నర కాలంగా అంతర్జాతీయ వయోవృద్ధ దినోత్సవం నాడు వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణలో 100 వసంతాలు పూర్తి చేసుకున్న శతాధిక వృద్ధుల కార్యక్రమాన్ని చేపడుతూ పుణ్యమూర్తులైన దీర్ఘాయుష్వంతులను ఎందరినో ఘనంగా సత్కరించామని అన్నారు. 11 సార్లు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, ఈ ఏడాది కూడా సెప్టెంబర్ 27వ తేదీన అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం మరియు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమాలను పురస్కరించుకుని 100 వసంతాలు పూర్తి చేసుకున్న కనీసం 17 మందిని శతాధిక వృద్ధులను ఒక వేదికపైకి తీసుకువచ్చే ఈ బృహత్తర కార్యక్రమానికి విజయవాడ వేదికగా అవనుందని అన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన శతాధిక వృద్ధులను కనీసం 17 మందిని ఎంపిక చేసి వీరికి ప్రత్యేక రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేసి విజయవాడకు తీసుకువచ్చి ఒకే వేదికపై ఘనంగా సత్కరించాలని ట్రస్టు నిర్ణయం తీసుకుందన్నారు. పరిసర ప్రాంతాల్లో 100 వసంతాలు పూర్తి చేసుకున్న శతాధిక వృద్ధుల సమాచారాన్ని సెప్టెంబర్ 1వ తేదీలోగా మాకు తెలియచేయాలని విజ్ఞప్తి చేశారు. శతాధిక వృద్ధుల పాదాలకు కుటుంబ సమేతంగా నమస్కరించుకుంటే ఆయుష్, ఆరోగ్యం కలుగుతాయని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటికి సుమారు 19 సంవత్సరాలు దాటింది. ఇదేంటంటే అనాథులు దిక్కులేని 70 మంది, అనాథులు దిక్కులేని 150 మంది ప్రతి నెల మేము 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, 1/4 కిలో చింతపండు, 1 కిలో నూనె, మెడిసిన్స్ ఇప్పటికి 231 నెలలు ఇచ్చామండి. 231 నెలలుగా చేస్తున్నాం. మాకు నెలకి 75,000 ఖర్చు అవుతుంది. ఆ విధంగా చేసుకుంటూ వస్తాం. వాళ్ళ గురించి తర్వాత ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు మేము అప్పటి నుంచి కూడా 100 సంవత్సరాలు దాటిన వాళ్ళకి సన్మానం చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో మనసులో ఉంటారు, ఎక్కడో ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు ఎవరు పట్టించిన వాళ్ళు చేసేవాళ్ళు. ఒకసారి పిలిపించి అందరిలో కూర్చోబెట్టి వాళ్ళకి ఘన సన్మానం చేస్తే వాళ్ళు మీరు చేసిన వాళ్ళు మాకు చెప్పింది, మా జన్మ ఇంతకాలం బతికినా మా జన్మ ధన్యమైందని చెప్పడం జరిగింది. ఎక్కడో ఉంటున్నాం, ఏదో చేస్తున్నాం, కానీ మా వాళ్ళు పిలిచి మీరు ఇంతమంది చేయడం, ఇంతమంది సన్మానం చేయడం, విధంగా మేము బతికేందుకు మాకు చాలాసారి జన్మకి అనే తృప్తి వాళ్ళు మేము కల్పించింది. ఇందులో ఇంకో ఉన్న ఉద్దేశం ఏంటంటే, 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు కనీసం 10 మందిని ఒకటి చోట చూసి వాళ్ళకి పాదాభివందనం చేసుకుంటే సాక్షాత్ భగవంతుడికే నమస్కరించిన ఫలితం అని మా పెద్దలు చెప్పారు. అది ఎక్కడా జరగదు. అంతమంది ఒకసారి మనం చూడలేము. ఇంకోసారి ఇక విజయవాడలో కూడా మేము ఇప్పుడు ఇది 12వసారి చేస్తున్నాం ఈ విధంగా. ఇప్పుడు దాకా కనీసం 17 మందిని ఒకే స్టేజ్ మీద కనీసం 17 మంది 100 సంవత్సరాల వృద్ధులు తీసుకొచ్చి ఇప్పటిదాకా సన్మానం చేయడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా చేయాలని మా కమిటీ వాళ్ళు నిర్ణయించారు. ఈ వయోవృద్ధ చారిటబుల్ ట్రస్టు ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి నెల 150 మంది వృద్ధులకి నిత్యావసరాలు ఇస్తున్నారనే విషయం ఇప్పుడే మా చైర్మన్ తెలియజేశారు.
అతి ముఖ్యమైన విషయం ఏంటంటే సెప్టెంబర్ 27వ తారీఖున ఇదే ప్రాంగణంలో మదర్ తెరిసా నర్సింగ్ కళాశాలలో సోమబజార్ ఎదురుగా అల్లూరు సీతారామరాజు వంతెన ప్రక్కన దుర్గాపురం రోకడపాలెం నందు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఉదయం నుండి ఈ కార్యక్రమం సాయంత్రం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో సాధ్యమైనంత వరకు వెంకయ్య నాయుడు గారిని కూడా మన ఉపరాష్ట్రపతి అత్యున్నత పదవిని అధికరించినట్టు వారు 13వ ఉపరాష్ట్రపతి వారిని కూడా నిన్ననే నిర్ణయించుకున్నాము పిలవడానికి. వారు కూడా వస్తారని నమ్ముతున్నాము. వారే కాకుండా లోకల్ ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు గారు, మరి మంత్రివర్యులు, లోకల్ మంత్రులు, మరి ఈ సేవా తత్పరమైనటువంటి పెద్దలందరూ ఇచ్చేనున్నారు. ఇదివరకు చెప్పాలన్నట్లయితే ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి పార్థసారథి గారు అప్పుడు వచ్చారు ఒకసారి ఈ వృద్ధులిక వారి ఆశీస్సులు తీసుకున్నారు. తర్వాత బట్టి విక్రమార్క గారు వచ్చారు, మన ఎంపీ వెలగడపల్లి రాజగోపాల్ గారు వచ్చారు, తర్వాత జిఎస్ రాజు గారు వచ్చారు, ఐఏఎస్ ఆఫీసర్లు చాలామంది వచ్చున్నారు. ఇట్లా చెప్పాలంటే చాలామంది వచ్చున్నారు. వారు వయోవృద్ధుల దగ్గర నుండి ఆశీస్సులు పొంది ఇప్పటి వరకు కూడా వారందరూ మేమందరం కూడా క్షేమంగా ఉన్నాము. ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మికతతో పాటు కళా వైభవం వెల్లివిరిసింది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్మపదం సాంస్కృతిక వేదికపై కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. విజయవాడకు చెందిన యువ కళాకారిణి శ్రీయా బృందం ప్రదర్శించిన శాస్త్రీయ నృత్య రీతులు భక్తులకు భక్తి పారవస్యంలో ముంచెత్తాయి. ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక కళా వైభవం కలగలిపిన అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపదం కార్యక్రమంలో భాగంగా సాయంత్రం 6:30 కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. విజయవాడకు చెందిన యువ కళాకారిణి కుమారి శ్రీయా బృందం లయబద్ధమైన అడుగులు, చక్కని హావభావాలు, సంప్రదాయ ముద్రలతో పలు నృత్య రూపకాలను ప్రదర్శించింది. తొలుత వినాయక కౌత్వం, మూషికా వాహన కీర్తనలకు నృత్యం సమర్పించి గణపతిని స్మరించారు. అనంతరం దుర్గాదేవి దివ్య శక్తిని ఆవిష్కరిస్తూ ప్రదర్శించిన ఐగిరి నందిని నృత్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. తాళ్లపాక అన్నమాచార్యుల కీర్తనలైన వినరో భాగ్యము విష్ణు కథ, చక్కని తల్లికి చాంగుబడ పాటలకు కళాకారులు ప్రదర్శించిన అభినయం ప్రేక్షకులను అలరించింది. కూచిపూడి నృత్యంలోని సౌందర్యాన్ని, భక్తి భావాన్ని చక్కగా ఆవిష్కరించిన కళాకారుల ప్రదర్శనకు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. సాంప్రదాయ కళను, సనాతన ధర్మాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపదం వేదికపై ప్రతిభ కనపరిచిన కళాకారులను ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు అభినందించారు. కార్యక్రమం అనంతరం దేవస్థానం తరపున కళాకారులకు అమ్మవారి శేష వస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు. భక్తి, కళా, సాంప్రదాయం ఈ మూడింటి సమ్మేళనంగా ఇంద్రకీలాద్రిపై ధర్మపదం కూచిపూడి ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కంచికచెర్ల మండలం మొగులూరు గ్రామంలో ఎన్నికలకు ముందే రాజకీయ వేడి రాజుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించడం తీవ్ర కలకలం రేగింది. బైకుపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో పాటు కరెంటు సబ్స్టేషన్ కూడా తగలబెడతానంటూ బెదిరించినట్లు బాధితుడు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కంచికచెర్ల పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం మొగులూరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గుత్తా శరత్చంద్ర మద్యం సేవించి తనపై దాడి చేస్తూ అసభ్యకరంగా దూషించాడని బాధితుడు నల్లమోతు పూర్ణ ఆరోపించారు. అంతేకాకుండా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందంటూ బెదిరించి పూర్ణకు చెందిన బైక్పై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు తెలిపారు. బైకును తగలబెట్టిన అనంతరం కరెంటు సబ్స్టేషన్ను కూడా తగలబెడతానంటూ హెచ్చరించి అక్కడి నుంచి పరారైనట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కంచికచెర్ల పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న శరత్చంద్ర కోసం గాలింపు చేపట్టారు. మరో నెల రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఈ ఘటన కలకలం రేపింది. ఎన్నికల వేళ ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. పేరు పూర్ణచంద్ర, నాది మొగులూరు గ్రామం. అయితే
అయితే నేను మధ్యాహ్నం పూట 1:30 నిండప్పుడు భోజనం చేసి కరెంట్ ఆఫీస్ కాడ కూకున్నానండి. కూకున్నాడు సరిచంద్ర అనే కుర్రవాడు వచ్చి నన్ను ఉద్దేశించి ఎట్లా పడితే అట్లాంటి వైసీపీ వాళ్ళు ఇక్కడ కూకున్నారు, నా కొడకలారు మీ పిల్లలని మొత్తం తిట్టాడండి. ఆ అబ్బాయి నా కొడక నేను చంపేస్తా, నీ బండి తగలబెట్టేస్తా, కరెంట్ ఆఫీస్ తగలబెట్టేస్తా అని ఇచ్చల విడిగా మాట్లాడాడు. వీళ్ళని మొత్తం తిట్టాడండి. బాగా మొత్తులో ఉన్నాడండి. మొత్తులో ఉండి అసలు ఆ అబ్బాయి ఏం చేస్తున్నా ఆ అబ్బాయి తెలియకుండా నెట్టేశాడండి. నెట్టేసి నేను చంపేస్తా ఇదని బెదిరియటం జరిగింది. నా బండిని తగలబెట్టడం జరిగింది. నేను కంచాల పోలీసు వారికి ఎమ్మటే రిపోర్ట్ చేశాను. పోలీసు వారు ఎమ్మటే రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయ్యి వచ్చి పోలీసు వారు మీకు న్యాయం చేస్తాం బాబు, ఇలా ఎంక్వైరీ చేసుకుని వెళ్ళారండి. ఊర్లోకి వచ్చి మీకు న్యాయం చేస్తాం, బండి తగలబెట్టడం కాదు, ఇవాళ ఇది అయింది, రేపు ఇంకోటి అయింది, అది మేము తీవ్రంగా ఖండిస్తామని పోలీసు వాళ్ళు చెప్పి పోలీసు వారు రిపోర్ట్ బాబు వచ్చి అని చెప్పారండి. రిపోర్ట్ ఇచ్చారండి పోలీసు వారి దగ్గర. అయితే మూడు రోజులు 4 రోజులు మట్టి ఊర్లో అంతా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడండి. మొత్తం కరెంట్ ఆఫీస్ తగలబెట్టేస్తా, నిన్ను చంపేస్తా, నన్ను చంపేస్తా అని ఊర్లో అవసరమైతే ఊర్లో ఎంక్వైరీ చేయమని పోలీసు వారికి నేను చెప్పడం జరిగిందండి. అలాగే పోలీసు వారు అలాగే చేసాం బాబు, ఇట్లా తీవ్రంగానే ఉంది, ఇట్లా అందరిని అంటున్నారంట అని మాకు చెప్పడం జరిగిందండి. అయితే మేము ఒకటే కోరుకుంటున్నామండి, మాకు అసలు తిడితే ఇలా చిన్న చిన్న గొడవలే రేపు కక్షలు అవుతాయండి. నేను అక్కడికి నేను నడవాతి కాదు బాబు, నాకు మేజర్ ఆపరేషన్ జరిగింది, నేను నడవాతి కాదు, నా బండి ఇచ్చేయమంటే నేను నీ బండిను నిన్ను చంపేస్తా, ఊర్లో 4-5 ఉన్నారు వాళ్ళని చంపేస్తా, కరెంట్ ఆఫీస్ తగలబెట్టేస్తా, నన్ను ఆపేవాళ్ళే లేరు, మాది ప్రభుత్వం అన్నట్టుగా అది కూడా మాట్లాడాడండి. అయినా నేను బాబు అయితే మారలేదు, నా బండి అన్నానండి. నీ బండిని తగలబెడతా 5 నిమిషాల్లో నేను చంపేస్తా అన్నాడండి. అలాగే ఆయన చెప్పినట్టు బండి తగలబెట్టేశాడండి. నేను వీడియోని పోలీసు వారికి ఇచ్చానండి, ఆ బండి తగలబెట్టింది. ఆ తర్వాత పోలీసు వారికి నేను ఒకటే చెప్పానండి, మాకు ప్రాణహాని ఉంది, కఠినంగా శిక్షించాలని నేను కోరుకుంటున్నానండి. అది 6TV వాళ్ళకి పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ ఎలగాల నూకాలమ్మ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐలాపురం భాస్కర్ శ్రీనివాస్, కుమ్మరి సాయివాహన రాష్ట్ర అధ్యక్షులు ఆవాల మారుతి, మాజీ కార్పొరేటర్ పిల్లా శ్రీనివాస్, ముఖ్య న్యాయవాది కనిశెట్టి లక్ష్మణరావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి విజయవాడ సిటీ అధ్యక్షులు బాడిత రూపేష్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ కార్యదర్శి తమ్మిన దుగ్గారావు, పీసా అరుణ్ కుమార్ పుట్టి, షేక్ అయేషా, పోతిన జ్యోతి పాల్గొన్నారు. వారంతా నూకానమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ ఎలగాల నూకాలమ్మ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐలాపురం భాస్కర్ శ్రీనివాస్, కుమ్మరి సాయివాహన రాష్ట్ర అధ్యక్షులు ఆవాల మారుతి, మాజీ కార్పొరేటర్ పిల్లా శ్రీనివాస్, ముఖ్య న్యాయవాది కనిశెట్టి లక్ష్మణరావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి విజయవాడ సిటీ అధ్యక్షులు బాడిత రూపేష్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ కార్యదర్శి తమ్మిన దుగ్గారావు, పీసా అరుణ్ కుమార్ పుట్టి, షేక్ అయేషా, పోతిన జ్యోతి పాల్గొన్నారు. వారంతా నూకానమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్, డేరింగ్ డాషింగ్ లీడర్ మన వై నూకాలమ్మ గారి పుట్టినరోజు. అలాగే ఈ మధ్యలోనే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చక్కగా బీసీల కోసం ఉద్యమం స్ఫూర్తిగా ఆ రోజున జంతర్ మంతర్ వద్ద దారుణమైన వర్షం వస్తున్నా కూడా 400 మంది అందరూ లేడీస్ కూడా అన్ని రాష్ట్రంలో నలుమూలలుగా వచ్చేందుకు ఈ రోజున సక్సెస్ మీట్గా కూడా 2 కలిపి ఈరోజు మేము కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. ఆర్ కృష్ణ తర్వాత నూకాలమ్మ గారు ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో, ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల నుంచి భారీగా జన సమీకరణ చేసే లీడర్ ఎవరంటే నూకాలమ్మ గారు. ఈరోజు నా పుట్టినరోజున మేము ఎన్టీఆర్ జిల్లా
బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ వేడుకలకి అందరూ మా బీసీ నాయకులందరూ కూడా అన్ని కులాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఈ రోజున ఐలాపురం శ్రీనివాస్ గారు కూడా ముఖ్య అతిథిగా రావడం, మా లక్ష్ణ గారు, అలాగే మన రూపేష్ గారు, అలాగే మా ఉదయం గారు, మన మరిపిల్ల బేదారి గారు అందరూ చేశారు. నేను ఒకటే చెప్తున్నా, రాబోయే కాలంలో నూకాలమ్మ గారికి అత్యున్నత స్థాయిలో మంచి పదవులు రావాలని, ఆ అమ్మవారు అయ్యవారు రాసి సంపూర్ణంగా ఉండాలని, బీసీల కోసం అనునిత్యం పోరాటం చేస్తున్న ఆమెకి ఒక మంచి పదవి ఇస్తే బీసీలకు మంచి న్యాయం జరిగిద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం అందరికీ కూడా పేరు పేరు నేను నమస్కారం తెలియజేసుకుంటాను. నా పేరు పిల్లా శ్రీనివాసరావు, ఇండియా జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఇన్ఛార్జ్. బీసీ నాయకురాలుగా అందరికీ తెలిసిన మన నూకాలమ్మ గారికి ఇంకా ఉన్నతమైన పదవులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమెకి మీ అందరి తరపు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సాధనకై హార్నిషులు కృషి చేసే మన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు ఎలకల నూకాలమ్మ గారి జన్మదిన సందర్భంగా ఆమెకి ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పి ఆమె ఎల్లవేళ ఈ ఉద్యమాల్లో ఉవ్వెత్తున పాల్గొని అందరికీ మంచి ఆదర్శంగా నిలుస్తారని కోరుకుంటూ జై బీసీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.